మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య విషయం ఏమిటనగా ఈరోజు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు కోర్ కమిటీ జరిగింది. అందులో భాగంగా మరి జరుగుతున్నటువంటి విషయాల పట్ల మరి విద్యా పాఠశాలల గురించి మరి మా రాష్ట్ర నాయకుడు తెలిపిన మేరకు పాఠశాలల్లో మరి టీచర్ల కొరత లేకుండా చూడాలని మా ఎంఆర్పిఎస్ నుంచి మా నాయకుడు పిలుపు మేరకు మరి ప్రతి మండల ప్రతి నియోజకవర్గాలలో మేము అతి త్వరలోనే ఈ 19 తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. అంతలోపల ప్రతి మండలంలో మేము ఈ పాఠశాల విద్యార్థుల కోసము మరి టీచర్ల కొరత లేకుండా మాదిగ ఉపకులాల విద్యార్థులు కానీ మా టీచర్లు కానీ ఎక్కడైనా కొరత లేకుండా చూడాలని దాని మీద అందులో భాగంగా ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా మరి మా మాదిగ ఉపకులాల పిల్లలకు రిజర్వేషన్ ప్రకారంగా ఫీజులు వసూలు చేయాలా. మరి పెద్ద ఎత్తున మాకు వసూలు చేస్తే మరి కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి దాని మీద మేము ప్రతి పాఠశాలల్లో ప్రతి ఎంఆర్ఓకు కానీ ఎండిఓకు కానీ విన్నవించబోతున్నాం. అందులో ముఖ్య విషయం జూలై 7 తారీఖు నాడు కూడా మరి పెద్ద ఎత్తున రవీంద్ర భారతిల మీటింగు జరుగుతుంది. ప్రతి స్కూళ్ళలో సక్రమంగా ఉంచాలని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి స్కూళ్ళలో మాకు 25% మాకు ఆదేశాలు ఇవ్వాలని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటూ, అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వంకు హెచ్చరించేది ఏంటంటే ఈ పార్లమెంట్లో కంపల్సరీ బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టకపోతే మాత్రం ఇక్కడ మాత్రం తెలంగాణ మొత్తము తెలంగాణ మొత్తము ఎక్కడ చూసినా ఎక్కడైనా పెద్ద ఎత్తున ఉద్యమాలు లేపుతాము. ప్రతి గ్రామంలో ఎక్కడ బీజేపీ ఎమ్మెల్యేనే కానీ బీజేపీ ఎంపీలనే కానీ ఇక్కడ అలా ఇంట్లో ముట్టడి చేసేది పక్కా. For more videos like this, subscribe Big TV channel.